రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరే డీవీటీ. డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఒకప్పుడు వయసు పైబడ్డ వాళ్లలో మాత్రమే కనిపించే డీవీటీ జబ్బు ఇవాళ యువతరంలోనూ ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో యువతలో డీవీటీ జబ్బు రావడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళితే సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వీన్ థ్రాంబోసిస్ అని, వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లల్లో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. అయితే డీవీటీ సమస్య ఎదుర్కొంటున్న వారిలో 50% యువతే ఉండటం గమనార్హం. ఇందుకు మారుతున్న జీవనశైలినే ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు. అలాగే పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, హార్మోన్ పిల్స్, గర్భనిరోధక మాత్రలు వాడేవారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని, తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీనితో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది. కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరతాయి. అక్కడ నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. కాబట్టి డీవీటీ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. సిరల్లోని గడ్డలను తొలగించేందుకు సర్జరీ లేదా ఇతర పద్ధతులు ఉన్నాయి. ఇక డీవీటీ ముప్పును నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు, వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళని తరచూ కదిలిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లల్లో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.